కువైట్లో ఉన్న భారతీయులకు శుభవార్త. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా యూసఫ్ కార్గో వారు అద్భుతమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. మీరు మీ ఇంటికి పంపించే వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీ ఇంటికి చేరుస్తారు. అలాగే ఇక్కడ తూకం వేసి సామాన్లు ఎలా తీసుకుంటారో ఇండియాలో మీ ఇంటి దగ్గర అలాగే తూకం వేసి ఇస్తారు. ఎయిర్ కార్గో మరియు సీ కార్గో కలదు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న భారతీయులకు ముఖ్య గమనిక. కువైట్ కానీ లేకపోతే సౌదీ కానీ యూఏఈ కానీ ఒమన్ కానీ బెహ్రెన్ కానీ అలాగే సౌదీ అరేబియా ఇలా దేశాలు ఏవైతే ఉన్నాయో కువైట్లో మరియు అలాగే ఇతర గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులు మీరు ఇండియాకు డబ్బు పంపిస్తూ ఉంటే కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కానీ ప్రస్తుతం కువైట్ నుంచి మీరు ఇంటి దగ్గర మీ భార్యకో లేకపోతే మీ అమ్మకో చదువు లేదని చెప్పేసి మీ తమ్ముడికో లేకపోతే ముఖ్యంగా మనం చూసుకుంటే మీ యొక్క భార్య బిడ్డలో ఉన్నప్పుడు మీ భార్యకు చదువు రాకపోవడంతో లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల ఆమె బ్యాంకుకు వెళ్ళలేకపోవడంతో అయితే మీరు ఆ యొక్క డబ్బును పంపించిన తర్వాత మీ ఇంట్లో ఉన్న పిల్లలైతే ఆ యొక్క డబ్బును మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇలా డబ్బును మెయింటైన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్న. కువైట్లో ఎందుకంటే మనము రాత్రి పగలు రేయింబగులు కష్టపడైతే రూపాయి ఫిల్సు అయితే మనం దాచుకొని ఇండియాకైతే డబ్బు పంపిస్తూ ఉంటాము. మన భవిష్యత్తు కోసమో కుటుంబ అవసరాల కోసమో అలాగే మనం జీవనం కొనసాగించేదానికైతే కువైట్లో కష్టపడుతూ ఉన్నాము. కానీ ఇటీవల మనం చూసుకుంటే కొంతమంది పిల్లలు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు కువైట్ మరియు గల్ఫ్ దేశాల నుంచి పంపిస్తూ ఉన్న డబ్బునైతే దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. కొంతమంది చెడు అలవాట్లకు లోనయ్యి ఆ యొక్క డబ్బును ఖర్చు చేస్తూ ఉంటే మరికొంతమంది మనం చూసుకుంటే బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బెట్టింగ్ యాప్స్లో ఆడేసి అయితే డబ్బులు పోగొట్టుకుంటూ ఉన్నారు. తాజాగా ఐపీఎల్ కూడా వస్తూ ఉన్న నేపథ్యంలో అయితే ఐపీఎల్లో కూడా బెట్టింగ్ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇంటి అవసరాలు ఎంత మాత్రం ఉందో అంత మాత్రమే మీరు డబ్బు పంపియండి. ఒకవేళ అంతకు మించి ఏదైనా మీరు ఎవరికైనా డబ్బు కట్టాలంటే నేరుగా వాళ్ళ యొక్క అకౌంట్లోకి పంపించడం మంచిది. పిల్లల చేతికి మీరు ఎక్కువగా డబ్బు పంపించడం వల్ల చదువు మీద ధ్యాస తగ్గుతూ ఉంది, చెడు అలవాట్లకు లోనవుతూ ఉన్నారు. అలాగే వీరు చెడు వ్యసనాలకు కూడా లోనయ్యి జీవితాలు పాడు చేసుకుంటూ ఉన్నారు. ఉదాహరణకు మనం చూసుకుంటే ఖతార్లో ఉన్న ఒక భారతీయ వ్యక్తి మనం చూసుకుంటే ఇంటి దగ్గర వాళ్ళ భార్యకైతే చదువు రాదు, అలాగే కొడుకైతే డబ్బునైతే మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. ఇలా అతనైతే 14 లక్షల రూపాయలు అయితే కూడబెట్టుకోవడం జరిగింది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా ఒక చిన్న ఇల్లు కట్టుకుందాము అప్పు సొప్పు చేసేసి మిగిలిన డబ్బుతోని చెప్పేసి అతనైతే ఇండియాకు రావడం జరిగింది. ఇండియాకు వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే కానీ ఆ యొక్క పిల్లవాడు మనం చూసుకుంటే బెట్టింగ్ యాప్స్కు సంబంధించిన లింకుల పైన క్లిక్ చేసి ఆ యొక్క 14 లక్షలు అయితే స్వాహా చేయడం జరిగింది. కాబట్టి పిల్లలకు డబ్బు పంపిస్తూ ఉన్న తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇండియాలో తల్లిదండ్రులు విదేశాలలో ఉండి కష్టపడుతూ ఉంటే విదేశాలలో కానీ ఇండియాలో ఉండి కష్టపడుతూ ఉంటే డబ్బు ఖర్చు పెడుతూ ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వచ్చి ఒకసారి మీరు చూడండి, లేకపోతే మీ యొక్క తల్లిదండ్రులను అడగండి. అక్కడ ఎంత కష్టం ఉంటుందో. ఇండియాలో మాదిరిగా మనకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, ఏమీ లేదు. ఒక విధంగా చెప్పాలంటే బానిసలుగా పనిచేస్తూ మీ యొక్క భవిష్యత్తు కోసం మీ యొక్క తల్లిదండ్రులు కువైట్లో కష్టపడుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళ కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా కొంతమంది పిల్లలైతే చేస్తూ ఉన్నారు. చాలామంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే నా కొడుకు మంచివాడు, నా పిల్లలు చాలా మంచి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఎంత మంచి వాళ్ళైనా సరే కానీ వాళ్ళ మీద ఒక కన్ను అయితే వేసి ఉంచాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సమాజం ఎటువంటిదంటే ఎంత మంచివాడినైనా సరే చెడగొడుతుంది. కాబట్టి తల్లిదండ్రులు డబ్బుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరీ కోరుకుంటూ మీ పిల్లలకు డబ్బు ఎక్కువగా కనపడిందంటే కానీ బాగుపడే అవకాశం కంటే కానీ చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.